అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అబుల్ కలాం ఆజాద్ గారు స్వాతంత్ర పోరాటంలో గాంధీ, నెహ్రూతో గారితో పాటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఆ రోజు నిలబడినటువంటి మహా వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన పాకిస్తాన్ అయినప్పటికీ నాకు భారతదేశంలోనే నేను ఉండాలి, భారతదేశంలోనే ఉంటానని చెప్పి భారతదేశానికి వచ్చి ఇక్కడ మొట్టమొదటి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఈ దేశానికి ఆయన సేవలు అందించడం జరిగింది. ఆయన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాతనే చాలామంది వెనుకబడినటువంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ కావచ్చు, లేదా మహిళలు కూడా విద్యావంతులు కావడానికి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశానికి ఎన్నలేని సేవలు అందించినటువంటి మహానుభావుడు అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయనను ఈరోజు స్మరించుకుంటూ ఆయన జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భారతీయులందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మతాలకు కులాలకు అతీతంగా రాజకీయాలను నడిపి ఈరోజు స్వాతంత్ర పోరాటంలోనే పాల్గొనడమే కాకుండా నెహ్రూ, గాంధీ గారితో పాటు పనిచేసినటువంటి మహా వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తాను.